అదే శాఖ నుంచి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం, అలాగే రంగన్న పట్టు. ఎందుకంటే మరి గ్రామ పంచాయతీలు వచ్చి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఈ రాష్ట్రం మొత్తంలో కూడా చాలా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ లేకుండా, మున్సిపాలిటీ లేనప్పుడు ఏం కావాలి? రోడ్లు, డ్రైనేజీలు. ఈ మొత్తం ఇబ్రహీంపట్నంలో ఈ రోజు ఏడవైనా ప్రజలు ఒకటే అడుగుతారు. నాకు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎంతో కష్టపడి గెలిపించి మళ్ళా ఈ రోజు ఈ స్థాయిలో ఉన్న ఇంత ఘన స్వాగతం పలికిన మా అన్నలకు, తమ్ముళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ రోజు 5వ ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు భువనగిరికి పోటీ చేస్తే నేను ఒక పైసా ఖర్చు పెట్టలేదు, ఎవరికి దాయం కూడా దానిపోయలేదు. మీరే ఖర్చు పెట్టుకొని మీరే ఓట్లేసి గెలిపించి మళ్ళా 6వ ఎమ్మెల్యేగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన శాఖ మంత్రిగా ఉన్నారంటే అది ఇబ్రహీంపట్నం అన్నా తమ్ముల ఆశీర్వాదం, మా యువ లాంటి పెద్దల ఆశీర్వాదం. మా యువ నాయకులు ఇక్కడ ఉన్నారు. మాకు ఎప్పుడు కూడా దుర్గం గారు కూడా, రామరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న తిరుగుమార్ గారు కానీ, వైపాల్ కానీ, నిరంజన్ కానీ 300 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినటువంటి మరి మంచి ప్రేమ ఉన్నటువంటి మనిషి అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఎన్నడూ కూడా జీవితంలో ఎవడు కూడా తేలేడు. 300 కోట్లు ఒక ఇబ్రహీంపట్నంకి ఈ రోజు వచ్చిందంటే ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రూపురేఖలు మారుస్తా అని ఆ రోజు చెప్పినా ఈ రోజు రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ రోజు ఇబ్రహీంపట్నం కట్ట చూసిన, ఇబ్రహీంపట్నంలో 200 పడకల హాస్పిటల్ కట్టిన, ఏ కార్యక్రమం చేసినా ఇది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్ననే ఆరుట్లలో మన ముఖ్యమంత్రి గారు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ అని ఎట్లా పేరుందో ఈ రోజు ఆరుట్లలో అలాంటి పేరు వచ్చేటువంటి ప్రభుత్వ పాఠశాలను పబ్లిక్ పాఠశాల టీటీడీ వెంకటేశ్వర స్వామి తెలంగాణ తిరుపతి దేవస్థానం టీటీడీ అంటే అట్లా పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి అందరికీ శాపాలు. ఈరోజు అక్కడి నుంచి మన అనాథపూర్ గారు 4 లేన్తో పాటు ఇప్పుడే చెప్పిన రోడ్ల లిస్టు ప్రకారం 338లో 275 కోట్ల రూపాయలు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు భూమి చూసాయి. కానీ రంగన్న గవర్నమెంట్ ఇచ్చిన కాడి నుంచి వెంటబడుతూ అటు మా ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను పదే హైదరాబాద్ దగ్గరున్నది ఇది రియల్ ఎస్టేటే కాదు, మనం సేఫ్ గా ఇంతకెళ్ళి బయటకు వెళ్ళామంటే మీ మీద మీ భార్య పిల్లలు తల్లిదండ్రులు సేఫ్ గా పోయి సేఫ్ గా రావాలంటే డబుల్ రోడ్లు ఉండాలి. గతంలో ఇంటికి ఒక కారు ఉంటేనే ఎక్కువ, ఇవాళ ఇంటికి 4 కార్లు, భర్తకు కారు, భార్యకు కారు, కొడుకుకో కారు, బిడ్డకో కారు. ఈ సమయంలో ట్రాఫిక్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగస్తులు కానీ ఈ మనుగూరు లాంటి ఈ ఏరియాలో జనరల్ ఇక్కడ చూస్తే ఆ ట్రాఫిక్ ఉంది. దాంతో ఈ డబల్ రోడ్ మన గుంటూరులో ఒకటే రోజు యాక్సిడెంట్ లో ఇప్పుడు చనిపోయింది ఇష్టం. అంబర్పేట క్రాసింగ్ లో ఎంతో మంది చనిపోయింది. అందుకనే ఇబ్రహీంపట్నం దాంతో ఇంకో 67 కోట్ల రూపాయలు మహేష్ మల్కాజ్గిరి పార్లమెంటు చేవెళ్ల పార్లమెంట్ లో వచ్చాము. ఆ 2 ఎంపీలు రాజేందర్ గారు పెద్దలు గౌరవనీయులు, అలాగే మరొక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు విశ్వేశ్వర